నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఎజెండా. ఈరోజు ఎజెండాలో మనం మాట్లాడే అంశం 22A భూముల గురించి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు కూడా ఈరోజు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోనూ 22A భూముల వ్యవహారం అనేది కలవరపెడుతుంది. రక్షించాల్సిన ప్రభుత్వాలే 22A భూముల సంబంధించి 22Aలో భూములను చేర్చడం పట్ల సామాన్యుడు ఆందోళన చెందుతూ ఉన్నాడు, సంపన్నుడు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలే తమ భూములను రక్షిస్తాయి, ప్రభుత్వ భూములను రక్షించుకోవటం కోసం తీసుకొచ్చిన చట్టం తమ పాలిట శాపంగా మారింది అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు 22A భూములు అంటే ఏంటి, అసలు 22A కింద ఎటువంటి భూములను చేరుస్తారు, 22A భూమిలో మన భూమి చేరితే ఏ విధంగా మనం ఆ భూమిని మరలా బయటకు తీసుకురావచ్చు, అదేవిధంగా ఎటువంటి చట్టాలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇప్పుడు ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయంగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నా, జరుగుతున్న అంశాల చుట్టూ రాజకీయం నడుస్తున్నా సామాన్యుడికి భరోసా కల్పించాల్సింది ఎవరు? పాలకులు కల్పించాలి, ప్రతిపక్షాలు కల్పించాలి. ఈ అంశంలో బాధ్యత గల మీడియాగా ఐ న్యూస్ ప్రజలకు, ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. 22A భూములు ప్రభుత్వ భూములను కాపాడటం కోసం తీసుకొచ్చిన చట్టం ఈరోజు ప్రైవేటు భూములు, అందులోనూ స్థానికంగా రైతుల భూములు కొంత ఆ భూములకు సంబంధించి ఆ సెక్షన్లో చేర్చడం జరిగింది. ఎవరి భూమి ఎందులో ఉందో కూడా తెలియని పరిస్థితి. 22Aలో ఆ భూమి ఉంటే, లేదంటే ఆ ఫ్లాట్ ఉంటే, ఆ ఆస్తి అనేది ఆ 22Aలో ఉంటే అమ్మటానికి, కొనటానికి, గిఫ్ట్ ఇవ్వటానికి కూడా వీలుండదు. రిజిస్ట్రేషన్లు పాసిబుల్ అవ్వవు, ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 22A ఒక రకంగా ప్రజలకు గుదిబండగా మారిందా? అసలు 22A భూములకు సంబంధించి ఐ న్యూస్ డెస్క్ అందిస్తున్న ఒక రిపోర్ట్ను మనం ఇప్పుడు చూద్దాం. అసలు 22A భూములు అంటే ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఐ న్యూస్ అందిస్తున్న సమాచారం మనం చూద్దాం. 22A భూములకు సంబంధించి కొన్ని భూముల అమ్మకం, కొనుగోలు, రిజిస్ట్రేషన్ను నిషేధించేందుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్నే 22A కింద పెట్టారు. ఈ చట్టంలో ఉన్న భూములను అమ్మటానికి, కొనటానికి వీల్లేదు. ఈ చట్టంలో భూములు రిజిస్టర్ అయ్యాయి అంటే ఆ రిజిస్ట్రేషన్ కానీ, అమ్మకానికి కానీ, కొనుగోలుకు కానీ ఎటువంటి లావాదేవీలు జరపడానికి అవకాశం ఉండని భూములను 22A కింద చేరుస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు అవ్వచ్చు, దేవాలయాల భూములు అవ్వచ్చు, వక్ఫ్ బోర్డు భూములు అవ్వచ్చు, ఇటువంటి భూములను 22A కింద చేరుస్తారు. అసలు 22Aలో భూమి ఉంటే ఏం జరుగుతుంది అంటే అమ్మకం, కొనుగోలు చేయడానికి పాసిబుల్ అవ్వదు, గిఫ్ట్ డీడీ ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు, పవర్ ఆఫ్ అటార్నీ, తాకట్టు వంటి లావాదేవీలు జరపడానికి అవకాశం ఉండదు. ఆ విధంగా 22A చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ భూములను రక్షించడానికి తీసుకొచ్చింది చట్టాన్ని. అయినప్పటికీ ఇందులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అసైన్డ్ భూములు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉంటాయి, సీలింగ్ భూములు ఉంటాయి. అంటే ప్రభుత్వ భూములను కాపాడటం కోసం ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మంచి చట్టమే అయినప్పటికీ ఈ 22Aలో ప్రైవేటు వ్యక్తుల భూములు చేరటం అనేది పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది కూడా మాట్లాడే ముందు అసలు ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1999లో ఈ చట్టం తీసుకొచ్చిన సవరణ చేశారు. ఆ సవరణను కూడా హైకోర్టు అప్పట్లో కొట్టివేస్తే 2007లో మళ్ళీ సవరణ చేసి ఈ 22A చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను, వక్ఫ్ భూములను కాపాడేందుకే. అయితే ఈ 22Aలోకి వచ్చే భూములు ఏంటనేది కూడా మనం ఒకసారి చూస్తే ఇందాక మనం చర్చించుకున్నట్టు ప్రభుత్వ భూముల రక్షణ అంటే చాలా మంది ప్రభుత్వ భూములపై కన్నేయటం, ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే పనులు చేస్తూ ఉండటం, దేవాదాయాలకు సంబంధించి అప్పట్లో చాలా మంది దాతలు దానం చేసిన భూములకు సంబంధించి ఆ భూములు కూడా అన్యక్రాంతం అవుతూ ఉంటే, సీలింగ్ మిగులు భూములు, కోర్టు వివాదాల్లోని కొన్ని భూములను ఈ చట్టంలోకి తీసుకురావడం ద్వారా వాటన్నింటికి రక్షణ కల్పించుకోవటం కోసం ఆ భూములను ఎవరు కూడా ఆక్రమించుకోకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అయితే 22Aలో ఉంటే ఏమిటి నష్టం అంటే ఆ భూమిని అమ్మలేం, రిజిస్ట్రేషన్ చేయలేం, బ్యాంకులో రుణాలు పొందడానికి వీలవ్వదు. చాలామంది ఇప్పుడు ఎందుకు ఈ సమస్య తెరపైకి వచ్చింది అంటే చాలామంది భూములు కొనుక్కుంటూ ఉంటారు, ఆ భూములను తాకట్టు పెట్టడం, లేదంటే ఇతర అవసరాల కోసం ఆ భూముల నుంచి రుణాలు పొందేందుకు బ్యాంకులకు వెళ్తే 22Aలో ఉన్నాయని చెప్పినప్పుడు సామాన్యుడు ఒక్కసారిగా కంగు తినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో ఈ సమస్య ఎందుకు పెరిగింది, ఎందుకు తెలంగాణలో ఇంత రాజకీయం ఈ భూముల చుట్టూ నడుస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధరణి సమయంలో ఏ విధంగా అయితే భూములు ఉన్నాయో ఆ భూములను పాత రికార్డుల ఆధారంగా నిషేధిత జాబితా రూపొందించే ప్రయత్నం చేశారు. అప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చాయి. ధరణి ఉన్నప్పుడే 16 లక్షలకు పైగా తెలంగాణకు సంబంధించిన భూములు 22A కింద రిజిస్టర్ అయ్యాయి అనేది చాలా మంది చెప్తున్నమాట. అంటే గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది, ప్రస్తుత ప్రభుత్వం భూభారత్ని తీసుకొచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ 22Aలో భూమి ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు, ఏం చేయాలి అంటే
వ్యవసాయ భూములకు సంబంధించి భూభారతి చట్టం ఉంటుంది. పట్టణ భూములకు సంబంధించి IGRS లో వివరాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో మీ భూమి ఉంటే అప్పుడు ఆ భూమి 22A ఉందా లేదా అనేది చెక్ చేసుకునే వీలును ప్రస్తుత ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఒకవేళ భూమి 22A ఉంటే న్యాయ సలహా తీసుకోవచ్చు, దగ్గరలోని MRO ఆఫీస్ను కలవచ్చు, అక్కడ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అసలు పరిష్కారం ఏంటి? సంబంధిత అధికారులకు ఆధారాలతో, అంటే మన దగ్గర ఆధారాలు ఉంటాయి, ఆ భూమి కట్టిన శిస్తు కావచ్చు, ఆ భూమి పత్రాలు కావచ్చు, అంతకు ముందు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్న పత్రాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా తీసుకొని కాపీలు జత చేయాలి. ఆ జత చేసి వాటిని ఆఫీసర్స్కి ఇచ్చి ఒక అభ్యర్థన పత్రాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు తొలగించేందుకు అవకాశం ఉంటుందనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలకు మాత్రం అనేక కన్ఫ్యూషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, అనేక రకాల అంశాలు కూడా ఈ చుట్టూ వస్తున్నాయి. అంటే నిన్న మొన్నటి వరకు మా భూములకు సంబంధించి మా భూములు అందులో చేర్చడానికి ఒక రాత్రికి రాత్రే భూములను చేర్చేసినప్పుడు ఎన్ని రాత్రులైనా ఎన్ని నెలలైనా ఆ భూములు మరలా వాళ్ళు వెనక్కి తీసుకోవడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుంది. దీని వెనక అనేక లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 22A భూములు ఎవరి అయితే ఉంటాయో ఆ జాబితా నుంచి తొలగించాలంటే కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఈ అంశాలన్నీ ప్రభుత్వం చెప్తూ ఉంది. అందరికీ న్యాయం చేసే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నా సామాన్యుడికి మాత్రం ఊరట లభిస్తుందా లేదా, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ 22A సామాన్యుడి భూమి ఉంటే ఆ భూమిని కాపాడుకోవడానికి వీలుంటుంది? ఈ అంశాల గురించి చర్చించే ముందు అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.